చేంజ్ ఈజ్ ఓన్లీ కాన్స్టెంట్ థింగ్ ఇన్ ద వరల్డ్. మార్పు ఒక్కటే శాశ్వతం. గతంలో ఎక్కువ మంది మనం పెట్రోల్ డీజిల్ కార్ల గురించే విన్నాం. ఈరోజు గ్రాడ్యువల్గా ఎలక్ట్రిక్ కార్స్కు మారుతున్నాం, అడ్వాంటేజెస్ ఉండటం వల్ల. అదేవిధంగా గతంలో ఆపరేషన్ అంటే అనేక జబ్బులకు ఆపరేషన్ అవసరం. ఆపరేషన్ అంటే ఓపెన్ ఆపరేషన్, ట్రెడిషనల్ ఆపరేషన్, పెద్ద పెద్ద కట్స్, హాస్పిటల్లో వారం 10 రోజులు ఉండాలి, 3 నెలల రెస్ట్, బెంచం మీద పడుకోవాలనేది ఉండేది. బట్ టుడే విత్ ద అడ్వాంట్ ఆఫ్ లాప్రోస్కోపీ, స్మాల్ కట్స్, స్మాల్ ఇన్సిషన్స్, ఎర్లీ రికవరీ, షార్టర్ హాస్పిటల్ స్టే, మోస్ట్ ఇంపార్టెంట్ ఎర్లీ బ్యాక్ టు ద వర్క్. టైమ్ ఈస్ మనీ. లాప్రోస్కోపీ ఎవరికి చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు? 90-95% ఆఫ్ ద ఆపరేషన్స్ కెన్ బి డన్ లాప్రోస్కోపిక్. చాలా అద్భుతంగా చేయొచ్చు. టెక్నాలజీ, ఎక్విప్మెంట్ వచ్చింది. ఓన్లీ థింగ్ ఈస్ ఎ గుడ్ టీమ్, గుడ్ సర్జన్, టీమ్ వర్క్ అవసరం. చాలామంది ఏంటంటే ప్రైవేట్ ఎంప్లాయీస్, బిజినెస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటారు. వాళ్ళు 10 నెలలు, 2 నెలలు, 3 నెలలు ఇంట్లో రెస్ట్ తీసుకోవాలంటే కుదరదు. వాళ్ళకు లెప్రోస్కోపీ బెస్ట్ ఉంటుంది. సెకండ్ ఏంటంటే యంగ్ పీపుల్, అన్మ్యారీడ్ గర్ల్స్కు అపెండిక్స్ వస్తుంది, లేకుంటే ఓవేరియన్ సిస్ట్ వస్తుంది, ఫైబ్రాయిడ్ వస్తుంది. అలాంటప్పుడు సర్జరీ చేయడమే ఇంపార్టెంట్ కాదు, స్కార్లెస్ ఆర్ మినిమల్ స్కార్తోని కాస్మెటిక్ వేగా చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది లాప్రోస్కోప్తో అద్భుతంగా చేయొచ్చు. బట్ మై ఓన్లీ అడ్వైస్ ఇస్, ఇఫ్ యూ థింక్ ఆఫ్ surgery, think laparoscopy.